ప్రత్యక్ష దైవం అరసవాలిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో ప్రత్యేకత సంతరించుకుంది. ఆదివారం నుంచి ప్రారంభమైన సూర్య జయంతి వేడుకలు సోమవారం అర్ధరాత్రి నుంచి కీలక ఘట్టమైన ఆదిత్యుడికి క్షీరాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు జరిగాయి. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి వినయ్ చంద్ పట్టు వస్త్రాలను స్వామికి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సూర్య మంత్రాన్ని స్మరిస్తూ క్యూ లైన్లలో స్వామివారిని దర్శించుకున్నారు. ఓవైపు దట్టంగా పొగమంచు కురుస్తున్నా అధిక సంఖ్యలో భక్తులు సోమవారం రాత్రి ఆలయానికి చేరుకున్నారు. రాత్రి 11 గంటల నుంచే క్యూలో బారులు తీరారు. దాతలు ప్రముఖులు స్వామిని దర్శించుకున్నారు. ఆదిత్యుణ్ణి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, విజయనగరం పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు గొండు శంకర్, గౌతు శిరీష, బగ్గు రమణమూర్తి, కూన రవికుమార్, నడుకుదిటి ఈశ్వర్రావు, ప్రభుత్వ విప్ బెంతాళం, అశోక్, కలెక్టర్ స్వప్నిల్, దినకర్ పుంట్కర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తదితరులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఉదయం నుంచి ఆదిత్యుడు నిజ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సాయంత్రం విశేష పుష్పాలంకరణ సేవ ఉంటుంది. నిజరూప దర్శనానికి భక్తులు భారీగా తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసింది. ఆలయం వద్ద ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ఆలయం వెనుక భాగం నుంచి వాహనాలు వచ్చేలా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం వేకువజాము నుంచి భక్తులు తాకిడి పెరుగుతుంది. 500, 200, 100 క్యూ లైన్లో ఉన్న భక్తులు, అదేవిధంగా ఉచిత దర్శనంలో స్వామివారి దర్శనం కోసం వస్తున్న భక్తుల కోసం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనే విషయంపై మా ప్రతినిధి రాంబాబు అరసవెల్లి దేవస్థానం నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు. రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వామివారిని దర్శించుకోవడానికి అయితే టీడీపీ శాసనసభ్యులు పలాస నుంచి అయితే వచ్చారు. మేడంతో మాట్లాడదు. మేడం గారు చెప్పండి. మేడం గారు, అంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అంటే చాలా గ్రాండ్గా జరుగుతున్నప్పుడు ఈ సూర్య జయంతి ఉత్సవాలు ఎలా ఉన్నాయి, అసలు ఏమనుకున్నారు, అది మీ ప్రభుత్వంలో ఇలా జరగడం పైన చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు ఒక శ్రీకాకుళం జిల్లాకే కాదు, రాష్ట్రానికే కాదు, దేశంలో ప్రత్యేకత కలిగిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఈరోజు రథసప్తమి సందర్భంగా ఈ 3 రోజులు ఒక రాష్ట్ర పండుగగా గుర్తించి మరి కూటమి ప్రభుత్వం నిధులు వెచ్చించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇటు భక్తులకు, సాధారణ భక్తులకు, అధికారులకు, వీఐపీలకు ఎవరికి ఇబ్బంది కలగకుండా చాలా సులువుగా అందరికీ ఈరోజు నిరీక్షణ లేకుండా వాళ్ళకి దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాలకి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని దగ్గర నుంచి పర్యవేక్షించిన జిల్లా మంత్రివర్యులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే ఈరోజు ఆశలతో, ఆకాంక్షలతో కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ప్రజలు అత్యధిక భారీ మెజార్టీ అప్పజెప్పారో, 7 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, మోడీ గారి సంకల్పంతో అడుగడుగున రాష్ట్రంలో ఉన్న హామీలను నెరవేరుస్తూ, సంక్షేమ అభివృద్ధి పథకాలను పరిగెట్టిస్తూ మళ్ళీ రాష్ట్రాన్ని దేశంలో ప్రథమ స్థానంలో నిలపడానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషిని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటూ ఆయనకు సహకరిస్తారని కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా రథసప్తమి శుభాకాంక్షలు. మేడం, అదే ఈ కార్యక్రమంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటారు? అంటే అధికారులు సమన్వయంతో ఎలా చేస్తున్నారు? అసలు భక్తులు ఎటువంటి సంతోషంగా ఈ స్వామివారిని దర్శించుకుంటున్నారు? ఎవరికి, ప్రతి ఒక్కరికి కూడా సులభంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కలిగేలా, ముఖ్యంగా గతంలో జరిగిన కొన్ని ఇతర ఆలయాల్లో జరిగిన పొరపాట్లను, అటువంటి రద్దీలను నివారిస్తూ ప్రతి ఒక్కరిని క్షేమంగా మళ్ళీ స్వామి దర్శనం చేసుకుని ఇంటికి పంపించే విధంగా ప్రతి ఒక్కరు చక్కగా ఏర్పాట్లు చేశారండి. ముఖ్యంగా అధికారులకు ధన్యవాదములు. ఇప్పుడు ఇది మీరు వస్తున్నటువంటిది ఫ్రీ దర్శనమే కదా, ఫ్రీ దర్శనంలో అంటే అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు, మీకు ఎలా ఉంది? ఫ్రీ దర్శనం కాదు, 100 రూపాయల దర్శనం ఇది. కాకపోతే చిన్న అసౌకర్యం ఏంటంటే ఒక దగ్గర మిషన్ పనిచేయలేదు, దానివల్ల అక్కడ కొద్దిగా క్రౌడ్ ఏర్పడింది. లేకపోతే హ్యాపీగా ఉంది ఈ లైన్. చెప్పండి, ఎన్ని గంటల నుంచి మీరు లైన్లోకి ఎంటర్ అయ్యారు? అసలు మీరు టికెట్ తీసుకున్నారు? 1 గంటకి లైన్కి వచ్చాను. 1 గంటకి లైన్కి వచ్చాను. అంటే ఇబ్బంది ఏమైనా ఉందా? ఇబ్బంది ఏట్లేదు, సదుపాయాలు బాగానే ఉన్నాయి, అన్నీ బాగున్నాయి.
బాగున్నాయి. కాకపోతే గత 4 సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం క్రౌడ్ ఎక్కువైంది. అది పోలీసులు కానీ యంత్రాంగం కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఈ క్రౌడ్ ఎక్కువ ఉండడం కొద్దిగా ఇబ్బంది అంతే. అంటే ఓన్లీ 100 రూపాయలు అయినా ఇంత 500 కూడా 500 అన్నిటికి కూడా డిమాండ్ ఉంది. ఈసారికి 500 లైనే ఎక్కువ డిమాండ్ ఉంది. అందుకే 100కి వచ్చాం మేము. అంటే ప్రస్తుతం గతంలో కన్నా ఇప్పుడు ఏర్పాట్లు బాగున్నాయి అంటారు, బాగాలేమంటారు? బాగున్నాయి. క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది. అందుకు ఎక్కడి నుండి వస్తున్నారు దేవస్థానం? నేను లోకలే. మీరు చెప్పండి, అంటే ఇది 100 రూపాయల లైన్ అంటే ఎన్ని గంటలకు మీరు ఈ లైన్లోకి వచ్చున్నారు? ఈ లైన్లో మీకు ఎలా ఉందా సదుపాయం? అంటే కరెక్ట్గా బాగానే ఉందా లేకపోతే ఇబ్బంది పడుతూ వస్తున్నారు ఏంటి? బాగానే ఉందండి. ఇక్కడ లోకల్ అండి మాది. ఎమ్మెల్యే గారు బాగానే చేశారండి. మాకు లోకల్ వాళ్ళకి అందరికీ బాగానే సదుపాయం చేశారండి. గతం కంటే ఈ సంవత్సరం చాలా సదుపాయాలు చేశారు. చాలా బాగుంది. ప్రతి సంవత్సరం దర్శనం చేసుకుంటారా? ఈ సంవత్సరం ఎలా ఉంది? సోమవారం ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంది. బాగానే పెట్టారు, బాగానే ఉంది. 3 రోజుల పండుగ బాగానే జరుపుకున్నారు. అన్ని ఉత్సవాలన్నీ చాలా బాగున్నాయి. ఓకే. మీరు చెప్పండి సార్, ఎలా ఉంది పరిస్థితి? చెప్పడానికి ఎట్లేదు సార్. మేము ఇక్కడ ఉండి 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మాకు చాలా అద్భుతంగా ఉంది ఈ సంవత్సరం. ఇలాగే కంటిన్యూ చేస్తే మొత్తం అందరూ చాలా ఉత్సాహంతో ఉన్నారు. చాలా పరిధుల నుంచి, విలేజ్ల నుంచి కూడా రావడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా తెలుసుకున్నారు ఎలాగైనా సరే రథసప్తమి ఇంకా వచ్చే సంవత్సరం నుంచి భక్తులు పెరిగే అవకాశం చాలా ఉంది. ఈ విధంగా కానీ అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే గవర్నమెంట్గా స్వయంగా నిర్వహిస్తున్నటువంటి ఈ పండుగ కాబట్టి, గుర్తించింది కాబట్టి, ఈ సంవత్సరం చాలా గ్రాండ్గా 3 రోజులుగా చేస్తున్నటువంటి పండుగ కాబట్టి ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర స్థాయి కాదు, ప్రపంచ స్థాయికి కూడా ఇప్పుడు అరసవిల్లు ఎక్కడ ఉందో తెలియని వాళ్ళకి కూడాను చాలా విధంగా చూస్తున్నారు. ఇంకా కూడా చాలా విదేశాల నుంచి కూడాను ఫోన్లు కూడా వచ్చి ఏంటి అరసవిల్లు ఎంత అద్భుతంగా జరిగిందని కూడా అప్పుడు ఫోన్లలో కూడా అడిగే ఛాన్స్ చాలా వరకు చేశారు. ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు. అరసవిల్లు అంటే మీరు వస్తే పోల్చుకోవడం ఆ విధంగా డెవలప్ అయ్యిందని కూడా మేము కూడా చెప్పాము. మన పోలీస్ శాఖ వరకు కానీ, మన రాజకీయ నాయకులు కానీ, కోవిల తరపు కానీ, మీలాంటి వాళ్ళందరూ సహకారంతో చాలా ఇంకా బాగా చేసి చాలా ముందుకు నడిపించాలని, ఈ చీకటి ధరించి వెలుతురునిచ్చే దేవుడి దగ్గర మనం చీకటి చేయకుండా వెలుతురుని అందరికీ ప్రసాదిస్తున్నాడు కాబట్టి అందరికీ సదుపాయాలు ఉండాలని మేము కోరుకుంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు అయితే మాత్రం ప్రజల భక్తులు కూడా హర్షిస్తున్నారు. అంటే సూర్యభగవానుడికి సంబంధించి చేసినటువంటి ఏ కార్యక్రమం కూడా ఉట్టుపోలేదు, అంతా చాలా చక్రంగా చేశారు. కాబట్టి గతంలో కంటే ఈ సంవత్సరం భక్తులు కూడా అధిక సంఖ్యలో పెరిగి స్వామివారిని దర్శించుకోవడానికి అయితే మాత్రం చాలా ఎక్కువ అధిక మొత్తంలో వస్తున్నారని చెప్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి, అదేవిధంగా ఇతర దేశాల నుంచి కూడా వచ్చి దర్శించుకోవడానికి అయితే మాత్రం ఇంట్రెస్ట్గా ఉన్నారనేది మాత్రం భక్తులు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ నాటితో రాంబాబు, శ్రీకాకుళం, స్వతంత్ర.